ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో 11వది అయిన పుబ్బా నక్షత్రం గురించి వివరంగా తెలుసుకుందాం. పుబ్బా నక్షత్రం ఇంకొక పేరు పూర్వ పాల్గొని. ఈ నక్షత్ర అధిపతి శుక్రుడు. వీరికి బాల్యములో కొంతవరకు సుఖమయ జీవితము గడుస్తుంది. ఆటంకము లేకుండా విద్యాభ్యాసము కొనసాగును. రాశి అధిపతి సూర్యుడు. గణము మానవ గణము కనుక లౌక్యము అధికారము కలగలసి ప్రవర్తిస్తారు. సౌమ్యత కలిగి ఉన్న ఇతరులకు మనసులోనైనా తలవంచరు. సమయానుకూలంగా ప్రవర్తించే కారణముగా అధికారులుగా చక్కగా రాణిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ఇతరులకు తలవంచలేరు కనుక పై అధికారులతో సహకరించి ముందుకు పోలేరు. సౌమ్యులే అయినా గంభీరతను కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయాలను ఖాతరు చేయరు. ఎవరు ఏమనుకున్నా లక్ష్య పెట్టరు. సమాజానికి వ్యతిరేకులు కాదు, కానీ సమాజ స్పృహ కొంత తక్కువగా ఉండును. దాన ధర్మాలు, అన్నదాన సత్రములు, విద్యాదానములకు విరివిగా దానాలు చేస్తారు. సివిల్ కేసులు వంటివి ఎదుర్కోవలసి రావచ్చు. స్వయం కృతాపరాధము వలన తాను శ్రమించి సాధించిన దానిని వైరీ వర్గానికి దారపోస్తారు. స్నేహితుల ఉచ్చు నుండి కొందరు జీవితకాలం వరకు బయటపడలేరు. బయట కనిపించే జీవితము కాక రహస్య జీవితము వేరుగా ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరి లోపాలను ఎదురుగా ధైర్యంగా చెప్పలేరు. ఆర్థిక పురోగతి బాగుంటుంది. అన్య భాషలు సైతం అనర్గళంగా మాట్లాడగలరు. తమ జీవన శైలికి భిన్నముగా సంతానాన్ని వేరు రంగములలో ప్రోత్సహిస్తారు. సమాజములో చురుకైన పాత్ర పోషిస్తారు. దేశ విదేశాలలో పేరు గడిస్తారు. విదేశాలలో మంచి పరిచయములు ఉంటాయి. వీరి జీవితము స్నేహానికి అంకితము అని చెప్పవచ్చు. పరాక్రమ విద్యలలో రాణిస్తారు. చమత్కారంగా మాట్లాడుతారు. అధికమైన ఉడుకుమోతుతనంతో చిన్న చిన్న మాటలకు కుమిలిపోతారు. విలాసములు చేయవలనని కోరిక ఎక్కువ. అందమైన ముఖము, ప్రయాణముల యందు ఆసక్తి. ధనం లేకపోయినా దాన ధర్మాలు చేయుదురు. ప్రియముగా మాట్లాడువారును, మగ సంతానం కలవారును, సేవా వృత్తి ద్వారా జీవించువారును అవుతారు. స్వయం కృషితో జీవితాన్ని జీవిస్తారు. విద్య, ధనము, గోవులు వంటివి కలిగిన వారు స్త్రీలకు ప్రియులుగా ఉంటారు. గంభీరముగా ఉండేవారు. సుఖములు కలిగి పండితులచే కీర్తింపబడుదురు. ఇప్పుడు పాదాల వారీగా చూసినట్లయితే పుబ్బా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఉన్నతమైన ఆలోచన, తెలివితేటలు, వ్యాపార లక్షణాలు, నేత్ర దోషయుక్తులు, పనిలో కష్టపడి నిజాయితీగా ఉంటారు. ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. రెండవ పాదంలో జన్మించిన వారు మంచి కీర్తిని, ఆస్తిని సంపాదిస్తారు. వీరికి స్వీయ గౌరవం ఎక్కువ. ఎప్పుడూ ఆలోచనలో ఉంటారు. మూడవ పాదంలో జన్మించిన వారు మంచి రూపము, మాట తీరు, అధిక సంతానము, సంగీత శిల్ప కళలయందు ప్రవేశముంటుంది. గణితంలో ప్రవేశముంటుంది. సాంకేతికంగా అద్భుతంగా రాణిస్తారు. జీవితంలో మంచి హోదాలో స్థిరపడుతారు. నాలుగవ పాదంలో జన్మించిన వారు సహజంగా మంచి సంతానాన్ని కలిగి ఉంటారు. వీరు వారి ఉనికి కోసం
కొంత కష్టాలను ఎదుర్కొంటారు మరియు ఉద్యోగ జీవితాన్ని గడుపుతారు. పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారి అదృష్ట విషయములను ఇప్పుడు తెలుసుకుందాం. మీ రాశి సింహరాశి. మీ రాశి అధిపతి సూర్యుడు. మీకు పేరు పెట్టవలసిన అక్షరములు మో, టా, టీ, టు. నక్షత్ర గణము మనుష్య గణము. నక్షత్ర జంతువు ఎలుక. నక్షత్ర నాడి మధ్య నాడి. నక్షత్ర పాదము రౌప్యము. మీరు పూజించవలసిన గ్రహము శుక్రుడు, సూర్యుడు. మీరు పూజించవలసిన దైవము శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి. మీరు చేయవలసిన ఆచారము శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి శుక్రవారం నాడు ఉపవాసం ఉండవలెను. అదృష్ట సంఖ్య 6. తిలకధారణ విభూది, గంధము. మీరు చేయవలసిన పారాయణం లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, శ్రీనివాస కళ్యాణం. మీరు ధరించవలసిన రుద్రాక్ష షణ్ముఖి. అదృష్ట రత్నము వజ్రము. ధరించవలసిన చేతి వ్రేలు కుడి చేతి చూపుడు వ్రేలు. మీరు పూజించవలసిన వృక్షము మోదుగ, చామంతి. మీరు చేయవలసిన పండుగలు వరలక్ష్మి వ్రతాలు, దీపావళి, లక్ష్మీ పూజ. మీరు చదువవలసిన పురాణం విష్ణు పురాణము. మీరు పఠించవలసిన మంత్రము శ్రీం మహాలక్ష్మీదేవ్యై నమః. అదృష్ట రంగు తెలుపు. మీకు సరిపోయే సింహద్వారము తూర్పు, పడమర, ఉత్తరం. అదృష్ట వారములు బుధవారము, శుక్రవారము, శనివారము. మీరు చేయవలసిన దానములు బొబ్బర్లు, గోధుమలు. మీరు శుభకార్యక్రమాలు మరియు ప్రయాణం చేయకూడని నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. మీరు ప్రతిరోజు చదువవలసిన గాయత్రీ మంత్రము ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీ జీవితంలోని సమస్యలు తొలగి ఆర్థికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మీరు ఆచరించవలసిన నియమాలను తెలుసుకుందాం. ప్రతిరోజు విభూదిని బొట్టుగా ధరించండి. ప్రతిరోజు శివాలయం, నవగ్రహ ఆలయం సందర్శించండి. బొబ్బర్లను నానబెట్టి ఆవుకు మేతగా పెట్టండి. ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. రుద్రాక్ష మాలను లేదా వెండి గొలుసును మెడలో వేసుకోండి. ఏ పని మొదలు పెట్టినా శుక్రవారం నాడు శుక్రహోరలో ప్రారంభించండి. శుక్రగ్రహ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయండి. 4 వారాలు కొబ్బరి, శనగలను భక్తులకు పంచిపెట్టండి. బంగారు ఉంగరాన్ని ధరించండి. మీ పుట్టిన రోజున అన్నదానం చేయండి. తెలుపు, ఎరుపు రంగు పూలను శివాలయంలో ఇవ్వండి. అబద్ధం ఆడవద్దు. మాంసాహారం మానివేయండి. శివపార్వతుల పటం వద్ద మారేడు దళాలను ఉంచండి. గురువులను సత్కరించండి. మీ బంధువులకు సహాయం చేయండి. మీ పురోహితునకు తెలుపు, ఎరుపు రంగు వస్త్రాలను దానమివ్వండి. కార్తీక మాసంలో లక్షపత్రి పూజ మీ కుటుంబంతో కలిసి జరిపించండి. మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. అన్నదానమునకు బియ్యమును సహాయం చేయండి. 41 రోజులు శివదీక్షను స్వీకరించి శ్రీశైలాన్ని సందర్శించండి. చిన్న పిల్లలకు నోటు పుస్తకాలను పంచిపెట్టండి. ఇంటికి 3 నిమ్మకాయలు, 3 పచ్చిమిర్చి నరఘోష పోవుటకు కట్టండి. నల్లని ఆవుని పూజించండి, అంటే కపిల గోవుని పూజించండి. శుభం కలుగును.
శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మికి చందనముతో అభిషేకము చేసి క్షీరాన్నమును నైవేద్యముగా నివేదన చేయాలి. శ్రీ మహాలక్ష్మికి మల్లి పువ్వులు, తులసి, చామంతులు, తామర పూలతో అర్చన చేసిన ఆనందకరమైన జీవితము మీకు లభించును. ప్రతిరోజు ఆవు నేతితో దీపమును వెలిగించండి. మరీ ముఖ్యంగా పుబ్బా నక్షత్ర జాతకులు ఒక శుక్రవారం నాడు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో వెలసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించి అక్కడ మీరు నిద్ర చేసినట్లయితే మీకున్నటువంటి సమస్త గ్రహదోషములు తొలగి మీకు సకల శుభ ఐశ్వర్య యోగాలు తప్పక కలుగును. సర్వే జన సుఖినో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.